హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. నేను మీలాగే ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని. ఎంతో మంచి ప్రయత్నంతో ముందుకు వచ్చాను. ఎందుకంటే చాలా మందిలాగా నేను అనుకున్నాను, నేను ఎందుకు ఫ్రీగా క్లాసెస్ అప్లోడ్ చేయకూడదు. కొంతమంది కొన్ని క్లాసెస్ చెప్పి ఊరుకుంటున్నారు, అలా కాదు. నేను ప్రిపేర్ అవుతూ క్లాసెస్ అన్నీ అప్లోడ్ చేయాలని అనుకున్నాను. ఆ ప్రయత్నంతోనే నేను స్టార్ట్ చేశాను. అలాగే నేను చదువుతూ బద్దకించకుండా చదువుతాను, చదివి అప్లోడ్ చేస్తాను అనేసి స్టార్ట్ చేశాను. అప్పుడు అనిపించింది, ఇంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా మంది చూస్తే బాగున్నాను, ఎక్కువ మంది చూస్తే బాగున్నాను నాకు అనిపించింది. ఈ స్వార్థం మంచిదే కదా, ఎందుకంటే అంతమంది ఆదరిస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. లైక్స్ వస్తుంటే ఇన్ని లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తుంటే ఇన్ని వ్యూస్ వస్తున్నాయని చూసుకుంటున్నాను. అది ఎవరికైనా సహజం కదా. చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరూ చూడండి. మీకు నోటిఫికేషన్స్ రాకపోతే ఆల్ బటన్ టచ్ చేయండి, బెల్ సింబల్ టచ్ చేసి ఆల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టచ్ చేసి చూడడానికి ఉంటుంది. కొంతమంది అయితే, నేను కూడా అంతే, ఎడ్యుకేషనల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసిన సంగతి కూడా మర్చిపోతూ ఉంటాం. అదే ఎంటర్టైన్మెంట్ అయితే మర్చిపోం, టచ్ చేసి చూసేస్తాం. కానీ ఇవి మనం మర్చిపోకుండా చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకు అవసరం కదా. అవసరమే దేన్నైనా నేర్పిస్తుంది. కంపల్సరీ చూడండి. గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేమన్న సామెత ఉంది కదా, అలాగా మిమ్మల్ని విమర్శించట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేశారు కానీ చూడడానికి బద్దకిస్తున్నారు. టైం ఉందని, చాలా టైం ఉందని మాత్రం అనుకోవద్దు. అసలు ఆల్రెడీ 1 మంత్ దగ్గర అయిపోతుంది. మనకి ఇచ్చిన 3 months, ఇంకా 2 months ఉంది. 2 months కూడా ఈజీగా అయిపోద్ది. ఆగస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. సెప్టెంబర్ వచ్చేసరికి భయం వేస్తుంది. అక్టోబర్ ఎగ్జామ్ కదా అనేసి, అక్టోబర్ ఫస్ట్ వీక్ ఎగ్జామ్స్ కాబట్టి సెప్టెంబర్ వస్తే భయంగా చదువుతాం. అలా కాకుండా టెన్షన్ లేకుండా ఇప్పటి నుంచి చదవండి. నేనైతే వీడియోస్ 6th, 7th, 8th, 9th సైన్స్ అంతా అయిపోయింది. మొత్తం లెసన్ అంతా చెప్పాను. నేను ముక్కలుగా చెప్పలేదు. లెసన్ అంతా కూడా 2-3 వీడియోస్ చెప్పిన, ఒక్కో లెసన్ ఒక వీడియో, లేదంటే ఒక లెసన్ 2-3 పార్ట్స్గా చేసి చెప్పాను. కంటిన్యూగా చూడండి. ఓకే, తెలుగు కూడా స్టార్ట్ చేశాను. 6th ఆల్మోస్ట్ అయిపోతుంది. అలాగే మెథడాలజీ 3 chapters అయిపోయి 4th chapterలో ఉన్నాను. కంటిన్యూస్గా చెప్తాను. ఈసారి 2-3 వీడియోస్ పెడతాను. ఇప్పుడు దాకా 1-2 పెడుతున్నాను. ఇప్పుడు 3-4 పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోస్ పెడితే కీప్ వాచింగ్, చూస్తూ ఉండండి. ఓకే, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఇంకొంతమందికి ఇవి రీచ్ అవుతాయి. తర్వాత లైక్ చేయండి, నాకు ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఓకేనా, నేను మీలాంటి అమ్మాయిని కాబట్టి కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తూ ఉంటే హ్యాపీగా అనిపించి ఎంకరేజ్మెంట్తో నేను చేయగలుగుతాను వీడియో. నేను అనుకున్నాను, నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు. ఫ్రీగా క్లాసెస్ ఉంటే ఎవరైనా హ్యాపీగా చూస్తారు కదా. మనీ పెట్టి చూడాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి కోచింగ్కి వెళ్ళలేని కండిషన్లో ఉన్న వాళ్ళు, జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రీ ఆన్లైన్ కోచెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. సద్వినియోగం చేసుకోండి. ఓకేనా, టెట్ అయిపోయిన తర్వాత టెట్ సిలబస్ని కంప్లీట్ చేద్దాం. ముందు నేను పెట్టిన వీడియోస్తో పాటు మిగతా సబ్జెక్టులు కూడా చాలా సిలబస్ ఉంది, అవన్నీ చదువుతూ ఉండండి. టెట్ తర్వాత డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేస్తాను. ఇంటర్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా, స్టాప్ చేశాను. ఎందుకంటే టెట్కి లేదు కదా సిలబస్, కాబట్టి స్టాప్ చేశాను. తర్వాత నేను మళ్ళీ డిఎస్సికి కంటిన్యూస్గా ఇంటర్ సిలబస్ అంతా చెప్పేస్తూ దాంతోపాటు జీకే అప్లోడ్ చేస్తాను. సైకాలజీ ఆల్రెడీ, ఇప్పుడు సైకాలజీ చెప్దాం అనుకుంటున్నాను, వీలవకపోతే అప్పుడు చెప్తాను. ఓకే, పిఈ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. డిఎస్సిలో సిలబస్ అంతా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చూడడాన్ని బట్టి నాకు అప్లోడ్ చేయాలని అనిపిస్తుంది. ఓకేనా, చూస్తూ ఉండండి. ఇవి కంప్లీట్గా ఫ్రీగానే అప్లోడ్ చేస్తున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఎలా అప్లోడ్ చేయాలో తెలుసు, ఎందుకంటే నేను కోచింగ్ తీసుకుని ఉన్నాను ఆల్రెడీ. కాబట్టి టెట్కి మనం బెటర్గా చదవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకు మార్క్స్ ఉన్నాయి, ఇంకా బెటర్గా చదివితేనే మనకు బెటర్ మార్క్స్ వస్తాయి. కాబట్టి మంచిగా చదవండి. కోచింగ్ తీసుకున్నాను కాబట్టి ఎలా నాకు మెటీరియల్ ప్రిపేర్ చేయాలి, ఎలా చెప్పాలనేది నాకు తెలుసు. కాబట్టి తెలుగు అయితే మెటీరియల్ ప్రిపేర్ చేసి నేను చెప్తున్నాను. కంటెంట్ అయితే ఇంకా అంతా ప్రిపేర్ చేయడానికి టైం ఉండక టెక్స్ట్ బుక్లోనే డైరెక్ట్గా చెప్తున్నాను. ఓకేనా, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.